అది ఇక్కడ వినిపిస్తున్న మరో పెద్ద విమర్శ, జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం, ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన వెళ్తున్న ప్రోగ్రామ్స్కి పోలీసులు సరిగా భద్రత కల్పించట్లేదు, లేదా ఆయన రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి ఇచ్చే పర్మిషన్ 100-150 మందితో రండి అంటే వేలాది మందిని తీసుకొని ఏదో ఒక బల ప్రదర్శన లాగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటిది మంచిది కాదు అని ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ అది ఆపాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి లేదంటారా? ఎందుకంటే ఆయన సేఫ్టీ ఆయన కూడా చూసుకోవాలి కదా. పోలీసులు రో పార్టీలు పెట్టలేదు, లేకపోతే ఇంకోటి ఏదో చేయలేదు అని ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తున్నారు. కానీ దాన్ని నివారించాల్సిన బాధ్యత కూడా ఆయన కూడా ఉంటుంది కదా. అదెందుకు ఆయన మర్చిపోతున్నారు అంటారు? పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఎవరైనా ఆపగలుగుతారా? యూ టెల్ మీ. కెన్ ఎనీబడి కెన్ స్టాప్? కష్టం. ఇంక్లూడింగ్ గాడ్. కష్టం. ఆపలేరు కదా. దెన్ హౌ కెన్ జగన్మోహన్ రెడ్డి విల్ స్టాప్ హిమ్? స్టాప్ దెమ్. హీస్ అ గాడ్? నో. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేసాము, మీరు రావద్దంటున్నారు. సార్ మీరంతా చదువుకోండి సార్, లేకపోతే ఒక సెమినార్ కండక్ట్ చేయండి, నేనన్నా పోనీ చెప్తాను మీ క్లాసెస్. లేదంటే ఒక పని చేయండి, అందరు హైకోర్టుకి రండి సాటర్డే రోజు, మేము ఎట్లాగో మేము అప్పుడు డిస్కషన్ చేసుకుంటుంటాము. సెక్షన్ 30 మిమ్మల్ని ప్రొహిబిట్ చేయమని ఎక్కడ పవర్ ఇలా రెగ్యులేట్ చేయమని చెప్పింది. మీరు ఏం చేస్తున్నారు? ప్రొహిబిట్ చేస్తున్నారు. ప్రొహిబిట్ చేసినప్పుడు ఏమవుతుంది? దట్స్ వైలెన్స్ మారిపోతుంది. అది నువ్వు ఫండమెంటల్ రైట్ని కట్టెలు చేసేంత పవర్ మీకు ఎవరు ఇచ్చారు? ఫస్ట్ పోలీస్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయము, అండ్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ తెలుసుకోవాల్సిన విషయము, లాని ప్రాపర్గా అప్లై చేయకపోవడం వల్ల ఈరోజు సొసైటీలో క్రైమ్ పెరుగుతుంది. ఓకే. బికాస్ యూ డోజంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ హౌ టు ఇంప్లిమెంట్ దట్ పర్టికులర్ యాక్ట్ ఆర్ పర్టికులర్ సెక్షన్. దేర్ ఫోర్ దట్ అఫెన్సెస్ ఇస్ గోయింగ్ టు హై రేంజ్. రీజన్ ఏంటంటే మీకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల. పోలీస్ యాక్ట్ ఏం చెప్తుంది? మీకు రెగ్యులేట్ చేయమనింది. మీరు రెగ్యులేట్ చేయకుండా మీరు డైరెక్ట్గా, మనం చూసాను ఎక్కడో అంబటి రాంబాబు గారు ఒక చిన్న వాదన పోలీస్ వాళ్ళతో, నన్ను అడిగితే పోలీస్ వాళ్ళు మొత్తం డిస్మిస్ చేసేయాలి. రీజన్ ఏంటో తెలుసా మీకు? మీరు హుందాగా ఉన్న ఒక ఆఫీసర్లకి కామన్ మ్యాన్కి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు రోడ్ల మీద అరుస్తున్నారు, మీరు రోడ్ల మీద పడి ఇది చేస్తుంటే వాళ్ళకి మీకు పెద్ద డిఫరెన్స్ లేదు. మీరు మీకు చట్టము చేతికి ఇచ్చింది దేనికోసము? తప్పు ఎవరైనా చేస్తే వాళ్ళని ప్రాపర్ లైన్లో పెట్టడం కోసము. అంతేగాని మీరు కూడా వాళ్ళలాగా వాదించుకోవడము, అబ్యూజెస్ మాట్లాడము, లేకపోతే ఇంటిమిడేట్ చేయడము చేశారనుకోండి, సేమ్ లా మీకు కూడా అప్లై అవుతుంది కదా. ఇక్కడ ఒక పాయింట్ నాకు క్వశ్చన్ ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు టార్గెట్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు సరే పొలిటీషియన్ మాట వినట్లేదు. నేను చాలా సింపథైజ్ చేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్కి, నేను చాలా వరకు. ఎందుకంటే వాళ్ళ కేసులు కూడా మేము చూస్తుంటాం. నిజంగా వాళ్ళ పెయిన్ ఎంత ఉంటుందంటే మాకు తెలుసు. పాపం వాళ్ళకి నిద్ర ఉండదు. అది ఆ పాయింట్ ఒకటి. నేనేమంటున్నాను, ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ అరెస్ట్లు కానివ్వండి, ఇష్యూస్ కానీ అయింది ఐపీఎస్ ఆఫీసర్లు. అంటే వాళ్ళు టార్గెట్ అయ్యారు. ఎందుకు టార్గెట్ అయ్యారు అంటే, గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వానికి అంటారా, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పే దీనికి అంటారా, లేకపోతే వైఎస్ఆర్సీపీకో ఏదో మొత్తానికి అనుకూలంగా పనిచేశారు కాబట్టి వాళ్ళు టార్గెట్ అయ్యారంట. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ ఇచ్చే వార్నింగ్ ఏంటి అంటే, రేపొద్దు మేము అధికారంలోకి వస్తే మీరు రిటైర్ అయినా మిమ్మల్ని పట్టుకొస్తాం, ఎక్కడున్నా సరే ఇది లాక్కొచ్చి మిమ్మల్ని శిక్షిస్తామని చెప్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు ఇలాంటి వార్నింగ్లకు టార్గెట్లో వాళ్ళు అవుతున్నారా, లేకపోతే బియాండ్ జరుగుతుంది? రీజన్ ఎందుకంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. బియాండే జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే నాకు తెలిసిన స్టోరీ ఒకటి చెప్తాను మీకు. గుంటూరులో అంబటి రాంబాబు గారు ఒక 5 కంప్లైంట్లు ఇచ్చారు సోషల్ మీడియా పోస్టులకి సంబంధించిన వాటిలో. ఎందుకు బియాండ్ అని అంటున్నానంటే దానికి రీజను, 5లో 4 ఎఫ్ఐఆర్లు చేశారు, 1 మాత్రం ఎఫ్ఐఆర్ చేయలేదు. ఆ 1కి కౌంటర్ వేశారు. ఏమని కౌంటర్ వేశారంటే, యు ఆర్ నాట్ అన్ అగ్రీవ్డ్ పార్టీ, అంటే మీరు దానికి సంబంధించిన ఎఫెక్ట్ అయిన పార్టీ కాదు, కాబట్టి ఈ కంప్లైంట్ మేము కట్టలేమని చెప్పేసి అన్నారు. నిజంగా అదే ప్రిన్సిపల్ అయితే, పోసాని కృష్ణమురళి మీద కంప్లైంట్ పెట్టిన వ్యక్తి ఎవరు? అన్నోన్ పర్సన్. హౌ హీ బికమ్ ఎన్ అగ్రీవ్డ్ పార్టీ? దెన్ ఆ ఎఫ్ఐఆర్ ఎలా అయింది? ఇన్ని రోజులు ఆయన జైల్లో ఎలా ఉన్నాడు? ఓకే, ఇప్పుడు ఈయన ఎఫ్ఐఆర్ కట్టకుండా ఇది అగ్రీవ్డ్ పార్టీ కాదన్నాడు. ఇప్పుడు ఈయన లా ప్రకారంగా ఫాలో అయినట్ట, ఫాలో కానట్ట? అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు? ఒక చోట ఏమో నువ్వు క్రైమ్ కట్టావు, అదే కరెక్ట్ అని అంటున్నావు, ఇంకో చోట నువ్వు కరెక్ట్ కాదంటున్నావు. అంటే నువ్వు ఎయిదర్ ఇక్కడైనా లాని ఉల్లంఘించాలి, లేదు ఇక్కడైనా లాని ఉల్లంఘించి ఉంటావు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఏదో ఆ వైపైనా అపోజిషన్ పార్టీ ఉన్నవాళ్ళు లా ఉల్లంఘించారని అనుకుంటారు, లేదు ఇక్కడైనా లాని ఉల్లంఘించారని అనుకుంటారు. పోలీస్ వాళ్ళు వాళ్ళ యొక్క రూల్ని ప్రాపర్గా డిశ్చార్జ్ చేస్తే ఎవ్వరు ఏం చేయలేరు. టు బి హానెస్ట్ చెప్పాలంటే, ఎందుకు మీరు చేయలేకపోతున్నారంటే, ఆస్క్ యువర్ డీజీపీ టు కండక్ట్ ద సెమినార్స్ ఆర్ ట్రైనింగ్ సెషన్స్. ఆ ట్రైనింగ్ సెషన్స్ మీకు అప్లికేషన్ ఆఫ్ లా లేకపోవడం వల్ల కదా మీరు ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ప్రైమా ఫేసీ ఉంది అన్నప్పుడు దెర్ ఈస్ జడ్జ్మెంట్స్ ఆఫ్ లలిత కుమారి, యూ కెన్ ఫాలో. అది మీకు తెలియదు అనుకోండి, ఏం చేస్తారు మీరు? బాస్ మన ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారండి, చేయండి పని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏం నడుస్తుందంటే, మీకు ఓపెన్గా చెప్తున్నాను మీకు,
నేను అందరు పోలీస్ వాళ్ళని నేను అనట్లేదు, నాకు ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్లో అందరూ తెలుసున్నారు కాబట్టి, బట్ ఎవ్రీవేర్ దే లాస్క్ మీ సమ్, మమ్మల్ని డౌట్ అడుగుతుంటారు, మేము కూడా చెప్తుంటాం, అది కామన్ థింగ్ అది. కానీ పాపం వాళ్ళు కూడా ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు. ఓకే. ఎందుకు ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు అంటే, ఒక ఎమ్మెల్యే ప్రెషర్, ఒక ఎంపీ ప్రెషర్, ఒక మినిస్టర్ ప్రెషర్, ఒక చీఫ్ మినిస్టర్ ప్రెషర్, ఒక కలెక్టర్ ప్రెషర్, ఒక డీజీపీ ప్రెషర్, ఒక కమిషనర్ ప్రెషర్, ఒక ఎస్పీ ప్రెషర్. ఇన్ని ప్రెషర్స్లో మీకు ఇన్వెస్టిగేషన్స్లో ఉన్న ఆఫీసర్లు అందరినీ తీసుకెళ్ళి మీరు గవర్నమెంట్ యొక్క బందోబస్తులకు వేసుకుంటూ కూర్చుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుంది? లా అండ్ ఆర్డర్ ప్రాపర్ ఎక్కడ డిశ్చార్జ్ చేస్తారు? ప్రజల్లో పని చేయాల్సి వస్తుంది, తప్పుడు ఎఫ్ఐఆర్లు కడతారు, తప్పుడు కేసులు పెడతారు. ఆ ప్రజలు తట్టుకోలేక ప్రజల మీద పడుతుంది. బికాజ్ రీజన్ ఏంటి? వీళ్ళకు సైకలాజికల్ పెయిన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. రిలీఫ్ ఎక్కడుంది? పోలీస్ డిపార్ట్మెంట్కి రిలీఫ్ లేదు. ఇప్పుడు కామన్ మ్యాన్గా నేనైనా నాకు రిలీఫ్ లేకపోతే మెంటల్ ప్రెషర్ అయిపోయిందని ఏమైపోతాను? బ్లాస్ అయిపోతాను, నేను బర్స్ అయిపోతాను. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి అడగడము, పర్మిషన్ అడగడము, వాళ్ళు నో అనడము, లేదా రెస్ట్రిక్షన్స్ పెట్టడము, దాన్ని ఓవర్కమ్ చేసి వేలాది మంది ఒక చోటికి గుమికూడడం అనేది జరుగుతుంది. అక్కడ జరిగే ఘటనలు నిన్న ఇద్దరు కలిపారు. సరే, ఒకరేమో గుండెపోటుతో చనిపోయారు, దానికేం సంబంధం లేదు. కానీ ఒకటైతే యాక్సిడెంటే, ఒకరు చనిపోయిన నేపథ్యం కూడా మనం చూస్తాం. సో ఇలాంటివి రెస్ట్రిక్ట్ చేయాలన్నా, లేకపోతే వీటిని అవాయిడ్ చేయాలంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, పోలీసులు ఏం చేయగలుగుతారు? ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళు రిస్ట్రిక్షన్ చేసేదానికంటే రెగ్యులేట్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ జరగవు. ఎందుకంటే చెప్తాను మీకు రీజన్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతి ఇష్యూ తీసుకుందాం. ప్రాపర్గా టికెట్లు ఇచ్చేసి పంపించేస్తుంటే క్యూలో ప్రాబ్లమ్ జరిగేది కాదు. మీరు అక్కడ హోల్డ్ చేసి మాబ్ని క్రియేట్ చేసి కన్ఫ్యూజ్ని క్రియేట్ చేయడం వల్ల పబ్లిక్ మైండ్సెట్లో ఒక్కొక్క మైండ్ సెట్లో ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది, ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి అది రిలీజ్ అయినప్పుడు ఏమైపోతుందంటే మీకు ఇష్యూ జరిగిపోతుంది, మిస్యూజ్ అయిపోతుంది, మిస్ఫైర్ అయిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు కూడా చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మైండ్స్ ఇంటలెక్చువల్గా లేవు. మన దగ్గర సిస్టంలో ఉన్నారు, 90% ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు, బ్యూరోక్రాట్స్ వస్తున్నారు, కానీ యూజ్ ఆఫ్ మైండ్ లేదు. ఈ యూజ్ ఆఫ్ మైండ్ లేకపోవడం వల్లనే ఈరోజు మన వ్యవస్థ ఇలా తగలడింది. వాస్తవం చెప్పాలంటే భారతదేశం ఎదగకపోవడానికి రీజన్ ఏంటంటే పొలిటీషియన్స్ కాదు. పొలిటీషియన్స్కి ఏం తెలుసు? మహా అంటే 5 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. బట్ 60 years జాబ్ చేయాల్సిన వాళ్ళే మెయిన్ అక్కడ రూల్ ఆఫ్ లాని అప్లై చేయాలి, కాన్స్టిట్యూషన్ ఇంపార్టెన్స్ని కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ట్రూ స్పిరిట్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ట్రూ స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేయాలంటే వీళ్ళు కదా చేయాలి. లెజిస్లేటర్ ఏం చేస్తాడు? మహా అంటే లాన్ తయారు చేస్తారు, అంతవరకే. బట్ ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ ఫెయిల్యూర్ జరుగుతుంది. రీజన్ ఏంటి? మైండ్ అప్లికేషన్ లేకపోవడం. సో వీళ్ళు దీన్ని రిస్ట్రిక్షన్ చేసేదానికంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆఫీసర్ అనుకోండి, ఇప్పుడు వాళ్ళు చేసేవన్నీ తప్పులు మేము ఛాలెంజింగ్ చేసి ఎలా గెలుస్తున్నాం అంటే బికాస్ మాకు దాని గురించి ప్రాపర్ అవగాహన ఉంది కాబట్టి. మా సజెషన్ ఏంటి అంటే మీరు ఇన్స్టెడ్ ఆఫ్ దాన్ని రిస్ట్రిక్ట్ చేసేదానికంటే రెగ్యులరైజ్ చేయండి. రెగ్యులరైజ్ చేస్తే మహా అయితే మీకు ఆ డేకి అయిపోతుంది. సపోజ్ ఈరోజు మీటింగ్ అనుకున్నారు, మహా అంటే ఎంతసేపు ఉంటుంది? మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4:30, అంతకు మించి ఉండదు. ఈ 1 డేని మీరు రెగ్యులరైజ్ చేస్తే రిమైనింగ్ డేస్ ఇస్ పీస్. ఈరోజు మీరు ఈ 1 డేని రెగ్యులరైజ్ చేయకపోవడం వల్ల రిమైనింగ్ డేస్ అన్ని ఈ రోజు వరకు కూడా దాని మీద చర్చ, దాని మీద పోలీస్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, దాని మీద ఎక్కువ మీరు ఇన్వెస్టిగేషన్ అని ఇంకోటని అంతే ప్రొడక్టివ్ ఆఫ్ టైం మొత్తం వేస్ట్ చేస్తున్నారు. రైట్. ఈ ప్రొడక్టివ్ ఆఫ్ టైం మిగిలాలంటే ఏం చేయాలి? మీరు రెగ్యులేట్ చేయండి. ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ కావాలన్నప్పుడు పర్మిషన్ ఇచ్చేసి ప్రాపర్గా సెట్ చేసేసారు అనుకోండి, ద రెంట్స్ మ్యాటర్. ఇక్కడ ఇన్ఈక్వాలిటీ జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు పెట్టినప్పుడేమో మీకు మెన్ అండ్ మిషనరీ ఎలా వర్కౌట్ అవుతుంది? అదే మీరు వేరే వాళ్ళు పెట్టినప్పుడు మెన్ అండ్ మిషనరీ మీరు ఇవ్వకపోతే మీరు రీజన్స్ చెప్తున్నారు. దట్ ఇట్ ఈస్ నాట్ వైలేషన్ ఆఫ్ Article 14. ఓకే, ఇట్స్ ఆల్సో వైలేషన్ ఆఫ్ Article 14. సో కాబట్టి అందరికి ఈక్వల్గా చూసి రెగ్యులరైజ్ చేస్తే ద రెంట్స్ మ్యాటర్ అండి. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో రెస్ట్రిక్ట్ చేయడం కాదు, రెగ్యులరైజ్ చేస్తే కొన్ని సమస్యలకి సొల్యూషన్ అనేది తెలుస్తుంది అన్నది అర్థమవుతుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్, మనము మూలాల్లోకి వెళ్ళి ఆ సమస్యల్ని వెతి చూపాల్సిన ప్రయత్నం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్న భాష కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కార్యకర్తలు యూజ్ చేసే భాషకి ఎంట్రీ ఎక్కడ ఉంది అంటే, వాళ్ళు ఎవరినైతే చూసి ఎదుగుతున్నారో లేదా ఎవరిని చూసి అయితే వాళ్ళు ముందుకు వెళ్తున్నారో ఆ నాయకులు మాట్లాడుతున్న మాటలే వీటికి ప్రధాన కారణం అనేది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.